మనం ఇప్పుడు ప్రైమరీ కీని డిసైడ్ చేయాలి. సో, ఇప్పుడు మీ అంచనా ప్రకారం మనకు దీంట్లో రిపీటెడ్ ఏది? స్టూడెంట్‌కి ఒకటే నేమ్ ఉండొచ్చు, ఒకటే మేజర్ ఉండొచ్చు. కానీ ఐడీ అనేది మనం ఇస్తాం కాబట్టి, సో 2 స్టూడెంట్స్‌కి ఒకటే ఐడీ ఉండకుండా మనం చూసుకుంటాం. సో, ఇప్పుడు PRIMARY స్పేస్ కీ అని ఇచ్చేసి, సో మీ ప్రైమరీ కీ ఏదనుకుంటున్నారు? ఐడీ. సో అది బ్రాకెట్‌లో పెట్టేయండి. మీరు కిందేం రాసుకోవచ్చు లేదా ఐడీ పక్కన కూడా రాసుకోవచ్చు ప్రైమరీ కీ అని. సో కింద రాస్తే మీకు కొంచెం క్లియర్‌గా ఉంటది చూసేటప్పుడు. ఇది ప్రైమరీ కీ అనమాట. సో దీన్ని మనం ఆటో ఇంక్రిమెంట్ కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ మనం ఫిల్ చేసేటప్పుడు మనం ఐడీ ఇయకున్నా కూడా అది మెయిన్ ఇంపార్టెంట్ కాలమ్ కాబట్టి సో ఆటోమేటిక్‌గా ఇంక్రిమెంట్ అయ్యేలాగా ఇవ్వొచ్చనమాట. నేను మీకు అది ప్రాక్టీస్ చేసేటప్పుడు చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్‌లో. ఆటో ఇంక్రిమెంట్ అని రాయండి. దాని పక్కన అంటే ప్రైమరీ కీ మనం ఏది అని డిసైడ్ చేసి దీని పక్కన మనము ఆటో ఇంక్రిమెంట్ అనేది రాస్తామనమాట. అండ్ ఇంకో 2 కమెంట్స్ మీకు నేర్పిస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం దీన్ని ప్రాక్టీస్ చేద్దాం. నల్, నాట్ నల్. అంటే నల్ అంటే మనం ఖాళీగా ఉండొచ్చు అని చెప్పడం. మనం ఇప్పుడు ఏదేదో ఒక టేబుల్‌లో ఇన్సర్ట్ చేస్తున్నామో వాల్యూని, ఆ వాల్యూ అక్కడ ఖాళీగా ఉండొచ్చు అని మనం దాన్ని స్పెసిఫై చేయడం. నాట్ నల్ అంటే ఆ వాల్యూ అసలు ఖాళీగా ఉండకూడదు. పక్కా దాంట్లో ఏదో ఒకటి ఉండాలి అనేది మనం చెప్తున్నాం అనమాట. ఇది ఎస్‌క్యూఎల్‌లో టేబుల్ క్రియేట్ చేసే విధానం.